హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మటన్ దబ్బా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, మసాలా దినుసులు, బగారాకు, బండ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. మటన్ దబ్బాని సాల్ట్ వేసి 2-3 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే మసాలా దినుసుల్ని వేసుకోవాలి. బగారాకు, బండపువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకొని మొత్తం ఫ్రై అయ్యే విధంగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ని వేసుకోవాలి. 3.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ దబ్బాని ఇందులో వేసుకోవాలి. మటన్ దబ్బాకి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆయిల్లో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఉప్పు, కారం పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని మూత పైన టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన దాంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి.
ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కర్రీ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది రైస్లోకి చపాతీలోకి తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా మంచిదండి, హెల్త్కి చాలా బాగుంటుంది. ఆస్తమా లాంటివి ఉన్నవారు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.